హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమాన్ ఓరోఫైల్. ప్రజెంట్ అయితే మనం రాచకొండ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. ఇది హైదరాబాద్కి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మీరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మా ఛానల్లో చాలా ట్రెక్కింగ్ వీడియోస్, టెంపుల్స్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వీడియోస్ అనేవి చూడండి. ఓకే, ఈ రాచకొండ ఫోర్ట్ అనేది హైదరాబాద్ నుంచి దాదాపు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అయితే వచ్చేటప్పుడు మేము నేచర్ బాగా ఎంజాయ్ చేస్తూ, అంటే ఆగాలి అనిపించిన ప్రతి చోట ఆగుతూ చల్లటి గాలి ఆస్వాదిస్తూ వచ్చేసాం. అందుకని మాకు చాలా టైం పట్టింది. మేము 4 అవర్స్ తీసుకున్నాం 80 కిలోమీటర్స్ రావడానికి. సో ఇప్పుడు ఈ రాచకొండ ఫోర్ట్ ఎలా ఉందో
ఉప్పర్ నక్కో జాయేగా అదే పైకి వెళ్ళొద్దనేగా. మరి ఎంత దూరం వచ్చింది ఎందుకు? కానీ బొమ్మ చాలా బాగా గీశారు. వీళ్ళని ఏమంటారు, అది వేసుకొని దాంతో కొట్టుకుంటూ ఉంటారు. మనకి షాపుల దగ్గర సిటీలో చాలామంది చూస్తూనే ఉంటాం ఇలాంటివి. ఇటు నుంచి ఇలా వెళ్ళాలి. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు వచ్చేటోళ్ళు ఉంటే. వంశీ ఎట్లుంది రాచకొండ ఫోర్ట్ చెప్పు. రాచకొండ ఫోర్ట్ చాలా బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి. కానీ హనుమా మనకి బాగా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఎట తెచ్చుంటారా. అప్పట్లో మనుషులు మనం నార్మల్గా ఇప్పుడంటే మనం 5 feet 6 మ్యాక్స్ 6 feet ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే 10 to 12 feet ఉండేటోళ్ళు. చాలా బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఫుడ్ చాలా ప్రాపర్ ఫుడ్ తీసుకుంటారు కదా. మనకంటే ఇప్పుడు రకరకాల ఫాస్ట్ ఫుడ్లు ఇన్స్టెంట్ ఫుడ్లు చాలా రావడం వల్ల మనం వీక్ అయిపోతున్నాం. కానీ అప్పట్లో 12 feet ఉండేవాళ్ళు, చాలా బలంగా ఉండేవాళ్ళు. మనం గోల్కొండ ఫోర్ట్లో అయితే చూసుకున్నాం కదా, ఒక మేబీ 200 ఐరన్ది అది లిఫ్ట్ చేస్తేనే వాళ్ళకి వర్క్ చేయడానికి జాబ్ దొరికేది కోటలో. అలాంటి వాళ్ళే కట్టారు. ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు కాదురా. ఎంత హైట్ ఉన్నా ఇది ఆల్మోస్ట్ సగం టన్ను ఉంటుందిరా ఇది వెయిట్. ఇదని కాదు, ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి పైన. ఇవన్నీ అంతేగా. ఇవన్నీ అంతే. అప్పుడు మనకి గుర్రాలు ఏనుగులు కూడా కలిసి పనిచేసాయి అన్నమాట. ఇటు సైడ్ నుండి వచ్చినాం మనం. మొత్తం అసలు ఫుల్ ఫారెస్ట్. ఎట్లా అంటే ప్రాపర్గా ఏం లేవు, మొత్తం ఫారెస్టే. వేరే వాటి దగ్గర ఏంటంటే ఫారెస్ట్ రూట్ ఉన్నా సరే మనకి నడవటానికి కొంచెం దారిలాగా ఉంటుంది. కానీ ఇక్కడ అసలు అట్లే లేదు, మొత్తం ఫారెస్టే. చూడండి ఎట్లా ఉందో, మొత్తం అడవుల్లో మొత్తం చెట్లు రాళ్ళు ఇవే ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే అప్పట్లో ఈ కోట మాత్రం రాచకొండ ఫోర్ట్ ఇదొక పెద్ద కోట, అది మొత్తం ధ్వంసం అయిపోయింది అనమాట దాడుల తర్వాత. ఇప్పుడు ఏం లేదు, మొత్తం శిథిలావస్థకు అయితే వచ్చింది. అసలు ఇక్కడ రాళ్ళు తప్ప కోట ఆనవాళ్ళు కూడా అసలు కనిపించలేవు. వేరే వాటి దగ్గర ఇగో చూసారా, ఇక్కడ ఒక చిన్న గోడ ఉంది. ఆ చిన్న చిన్న ఆనవాళ్ళు తప్పితే ఒక కోట, ఇప్పుడు భువనగిరి ఉందనుకోండి, అది కొంచెం ఆనవాళ్ళు ఉన్నాయి. గోల్కొండ కానీ భువనగిరి కానీ కోటలన్నీ, మెదక్ ఫోర్ట్ కానీ చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ రాచకొండ ఫోర్ట్ మాత్రం అస్సలు ఏ రూపురేఖ లేకుండా ధ్వంసం అయిపోయింది. మొత్తం ఫారెస్టే, కానీ వ్యూస్ మాత్రం బాగున్నాయి, ఎక్సలెంట్. రావచ్చు. మాట్లాడుకుంది అటు సైడ్. ఇప్పుడు అటు సైడ్ నుంచి మేము ఇట్లా పోయినాం అనమాట. ఇటు కూడా చూసినా కదా ఫారెస్ట్, ఇదే రూటు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా దిగొచ్చిన తర్వాత అటు ఏం లేదు, ఇంకా అటు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ పోతాం, లెఫ్ట్ సైడ్. ఫస్ట్ వచ్చినప్పుడేమో రైట్ సైడ్ పోయినాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఇటు కూడా అంతే, మొత్తం ఇదే రూటు. ఇప్పుడు వరకు అక్కడ ఒక దగ్గర కూర్చొని ఫొటోస్ దిగడానికి అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చెప్పినాం కదా. ఫొటోస్ దిగి టైంపాస్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ చూడండి. ఎక్కడికి పోయినా ఈ వంశీగాడు ఏదో ముందు ఉరికేసి ఏదో పాయింట్ కనిపెడతాడు. ఇటు వచ్చి అని కేకలు పెడతా ఉంటాడు. ఏంట్రా ఎక్కుతున్నా, తొండలాగా పాకుండా పోదాం అనుకుంటున్నా. మనం ఎన్ని ప్లేసులు తిరిగినా ఇలాంటి చిన్న సాహసాలు అయితే చేయాలన్నమాట. తప్పదు, అప్పుడే మనకి మంచి వ్యూ పాయింట్ అనేది దొరికింది. అలా అని చెప్పి రిస్క్లో కూడా పడకూడదు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన పాయింట్.
బా ఇప్పటి వరకు అటు సైడ్ అనవసరంగా టైం వేస్ట్ చేసిన అనిపించింది. అంటే అటు కూడా వ్యూ బాగుంది, ఇక్కడ మాత్రం ఇంకా హైలైట్ ఉంది. పోయేది ఇప్పుడు గారికి. ఇప్పుడు మనం ఏదన్నా వ్యూ చూడాలనుకున్నప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం అన్నమాట. అది ఎలా ఉండాలంటే మనం ఎక్కువ రిస్క్లోకి వెళ్ళకూడదు, మనం వెళ్ళగలమా లేదా, ఆ రూట్ బాగుందా లేదా అని మనం చెక్ చేసుకున్న తర్వాత ఆ అటెంప్ట్ అనేది చేయాలి. సో ఇప్పుడు నేను అటు సైడ్ వెళ్ళాలి, మధ్యలో ఈ చెట్టు ఉందన్నమాట, దీన్ని దాటుకొని వెళ్ళాలి, వేరే రూట్ అయితే లేదు. సో ప్రయత్నం అయితే చేస్తున్నా. అవుతాయి ఎరా కొమ్మలో, ఆగాలి చూడు, గట్టి పట్టుకో. వంశీగాడు పెద్ద పెద్ద ప్రయత్నాలు అయితే చేస్తుండో, ఒక పాయింట్ నాకు తట్టింది, అది వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను చెబుతా. బా ఎంత కష్టపడి జాగ్రత్తగా పోతున్నాడు, ఎంతో కష్టపడి కొమ్మల్లో ఈ చిన్న చెట్లు దాటుకొని పోయిన వంశీకి ఇది ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కాలేదు. ఎక్కడి నుంచో నువ్వు చెప్పింది ఇటు నుంచి అటు పోవచ్చు కదా, వేరే రూట్ లేదన్నా, ఎందుకు సరిపోద్ది? చూడండి, ఇగో నేను చూడండి ఎంత సింపుల్గా వచ్చాను. మనోడు వంశీ మాత్రం అంత ఆ దాంట్లో నుండి దూరి ఎంత జారిపోతే పడతామని చెప్పేసి నేను అట్లా వచ్చి. ఇది వ్యూ బాబా. అటు నుంచి అక్కడ ఉంది కదా ఆ టెంపుల్ నుంచి లోపలికి మనం వచ్చినాం. అసలు ఇంత దగ్గరలో రాచకొండ ఫోర్ట్ చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. అంటే ఇక్కడ గొప్పగా చూడటానికి ఏముంది అంటే కోట అయితే ఏం లేదు. మనం ప్రతిసారి వేరే కోటలకు వెళ్ళినప్పుడు ఆ కోట ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం శిథిలావస్థకు వచ్చింది, మొత్తం కోట మొత్తం ధ్వంసం అయిపోయింది, రాళ్ళు తప్ప ఏం లేవు ఇక్కడ. కోట అన్న వాళ్ళు ఎక్కడో ఒకటి కనిపిస్తుంది అంతే. కానీ మనం ఇక్కడ చూడాల్సింది వ్యూస్ మాత్రం ఈవినింగ్ టైంలో వస్తే హైలైట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు అక్కడక్కడ ఉన్న వైట్ కలర్ చెట్లు ఉన్నాయి చూసారా, ఎంత అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ ఎటు చూసినా రాళ్ళే, ఇవన్నీ ఏదో గులకరాళ్ళు చిన్నప్పుడు ఇట్లా పోగేస్తాం కదా అలా ఉందన్నమాట. వంశీగాడు ఆనందానికి అద్దులే అక్కడ పోయినాయి. ఇక్కడికి వచ్చిన కానుండి ఎగురుతానే ఉన్నాడు, కొండలో టార్జాన్ లెక్క చెట్లు కొండలో దుంగుతా ఉన్నాడు. ఇదే వ్యూలో చాలా టైం పాస్ చేసినాం. అయితే ఇక్కడికి చాలామంది ఫ్రెండ్స్ వస్తుంటారు అని చెప్తున్నాం కదా, ఫ్రెండ్స్ వాళ్ళు లంచ్ ఇంటి దగ్గర కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ తినేసి చాలా టైం పాస్ చేసి ఆఫ్టర్నూన్ టైంకి వస్తారు, ఇక్కడ లంచ్ చేసేస్తారు, అలా రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ సన్సెట్ అయ్యిద్ది. ఆ టైం వరకు ఉండి వెళ్ళిపోతుంటారు. అయితే మాకు ఇక్కడ ఒక బ్యాచ్ అయితే కనిపించారు. ఇక్కడ చూడండి, అక్కడ చూపిస్తాను, అంటే మేము వాళ్ళతో మాట్లాడలేదు, సైలెంట్ చూపిస్తాం. ఇదే బ్యాచ్ అనమాట. అదిగోండి కొలను, అది మేబీ వాటర్ కాయ ఉంటుంది, వాటర్ తాగడానికి ఇక్కడ కోట యూజ్ చేసేవాళ్ళు. అది అసలు పెద్ద పెద్ద రాళ్ళు, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అప్పట్లో కోట ఎట్లా కట్టేవాళ్ళు అసలు ఆలోచిస్తేనే మనకి అంత విచిత్రంగా ఉంటుంది. ఏదో రాశారు, మొగుదాల అంట, మొగుదాల గౌడ, ఎందుకయ్యా స్వామి, ఇది చూడండి పేర్లు. కానీ ఎంత ఎండ ఉన్నా కూడా రాళ్ళ దగ్గర రాళ్ళు కొండలు ఉన్నాయి, ఇది చూడండి ఎంత ఉందో, ఎంత వేడిగా ఉంది, ఎండ ఉంది. కానీ ఇక్కడ ఈ జస్ట్ ఈ రాళ్ళ కింద మాత్రం చల్లగా ఉంటుంది. ఏ కోట అయినా సరే ఇంత పెద్ద పెద్ద రాళ్ళు కదా, బాగా చల్లగా కూల్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో. ఇది వ్యూ. ఓ అక్కడ ఏదో ఉంది, అక్కడ ఉంది కదా ఎంట్రన్స్, అక్కడ నుంచి వచ్చినాం అనమాట మనం. ఇదంతా చూసుకుంటా చూడండి రాళ్ళు, ఎంత పెద్ద రాళ్ళు, ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది అనిపించింది, ఇక్కడ అది పెయింట్ ఫ్లాగు, అదేమంటారు మంటలకి ఇచ్చేది ద్వీపంలాగా. నాకు తెలిసి పైన ఏదైనా ఫెస్టివల్, స్పెషల్ ఫెస్టివల్ అప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, ఆడ ద్వీపం వెలిగిస్తారు అనుకుంటా. ఇక్కడ సింబల్ వేసి ఉంది కదా, చాలా బాగుంది ఇక్కడ. ఇది నాకు తెలిసి ఏదైనా బిగ్ బోనాలు ఈ టైప్ చేస్తారు కదా, అప్పుడు చేస్తారు అనుకుంటున్నాను నేనైతే.
ఎంతో అద్భుతమైన రాచకొండ ఫోర్ట్ అయితే మనం ఈరోజు చూసేసుకున్నాం కదా. ఇక్కడ ఆల్మోస్ట్ మేము 6 అవర్స్ వరకు టైం స్పెండ్ చేసాం అనమాట. మాకైతే బోర్ అయితే కొట్టలేదు, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఫ్రెండ్స్తో వచ్చి మనం ఇక్కడ లంచ్ చేసేసి మొత్తం తిరిగి టైం స్పెండ్ చేయొచ్చు. నేచర్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇక్కడ చుట్టూ పంట పొలాలు, మనం వచ్చే రూట్లో కూడా అన్నీ చూసుకుంటూ వచ్చాము. మనం హైదరాబాద్కి ఇది 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఓవరాల్ 1 డే అనుకోండి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి. మనం అయితే డెఫినెట్గా ఈ ప్లేస్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, మనకి చాలా బాగా నచ్చుతుంది. సో మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అనమాట. సో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఫ్యూచర్లో కూడా మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. మీకు బాగా ఎంటర్టైన్మెంట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ అండ్ నేచర్కి సంబంధించిన వీడియోస్ కానీ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.